మొదటి సమూయేలు 6వ అధ్యాయం. యెహోవా మందసము 7 నెలలు ఫిలిష్తీయుల దేశమందుండిన తరువాత ఫిలిష్తీయుల యాజకులను శకునము చూచు వారిని పిలువనంపించి, యెహోవా మందసమును ఏమి చేయుదుము, ఏమి చేసి స్వస్థలమునకు దాని పంపుదుమో తెలియచెప్పుడనగా, వారు ఇశ్రాయేలీయుల దేవుని మందసమును పంపివేయనుద్దేశించిన ఎడల ఊరకయే పంపక, ఏ విధము చేతనైనను ఆయనకు అపరాధార్థమైన అర్పణము చెల్లించి పంపవలెను. అప్పుడు మీరు స్వస్థత నొంది ఆయన హస్తము మీ మీద నుండి ఎందుకు తీయబడకయుండెనో మీరు తెలుసుకొందురనిరి. ఫిలిష్తీయులు, మనము ఆయనకు చెల్లింపవలసిన అపరాధార్థమైన అర్పణమేదని వారిని అడుగగా, వారు, మీ అందరి మీదను మీ సర్దారులందరి మీదను ఉన్న తెగులు ఒకటే గనుక ఫిలిష్తీయుల సర్దారుల లెక్క చొప్పున 5 బంగారపు గడ్డల రూపములను 5 బంగారపు పందికొక్కులను చేయింపవలెను. కాబట్టి మీకు కలిగిన గడ్డలుగాను భూమిని పాడు చేయు పందికొక్కులుగాను నిరూపింపబడిన గడ్డలను చుంచులను చేసి పంపించి ఇశ్రాయేలీల దేవునికి మహిమను చెల్లింపవలెను. అప్పుడు మీ మీదను మీ దేవతల మీదను మీ భూమి మీదను భారంగానున్న తన హస్తమును ఆయన తీసివేయును కాబోలు. ఐగుప్తీయులను ఫరోయును తమ హృదయములను కఠినపరచుకొనినట్లు మీ హృదయములను మీరెందుకు కఠినపరచుకొందురు? ఆయన వారిలో అద్భుత కార్యములను చేయగా వారు ఈ జనులను పోనిచ్చిరి. ఇశ్రాయేలీయులు వెళ్ళిపోయిరి కదా. కాబట్టి మీరు క్రొత్త బండి ఒకటి చేయించి కాడి మోయని పాడి ఆవులను 2 తోలి తెచ్చి బండికి కట్టి వాటి దూడలను వాటి దగ్గర నుండి ఇంటికి తోలి యెహోవా మందసమును ఆ బండి మీద ఎత్తి అపరాధార్థముగా ఆయనకు మీరు అర్పింపవలసిన బంగారపు వస్తువులను దాని ప్రక్కనే చిన్న పెట్టెలో ఉంచి అది మార్గమున పోవునట్లుగా విడిచిపెట్టుడి. అది బెత్షెమెషుకు పోవు మార్గమున బడి ఈ దేశపు సరిహద్దు దాటిన ఎడల ఆయనే ఈ గొప్ప కీడు మనకు చేసెనని తెలుసుకొనవచ్చును. ఆ మార్గమున పోని ఎడల ఆయన మనలను మొత్తలేదనియు మన అదృష్టవశము చేతనే అది మనకు సంభవించెననియు తెలుసుకొందుమనిరి. వారు అలాగున 2 పాడి ఆవులను తోలి తెచ్చి బండికి కట్టి వాటి దూడలను ఇంటి లోపల పెట్టి యెహోవా మందసమును బంగారు గడ్డలను పందికొక్కు రూపములను గల ఆ చిన్న పెట్టెను బండి మీద ఎత్తగా ఆ ఆవులు రాజమార్గమున బడి చక్కగా పోవుచు అచ్చుచు బెత్షెమెషు మార్గమున నడిచెను. ఫిలిష్తీయుల సర్దారులు వాటి వెంబడించి బెత్షెమెషు సరిహద్దు వరకు పోయిరి. బెత్షెమెషు వారు లోయలో తమ గోధుమ చేలను కోయిచుండిరి. వారు కన్నులెత్తి చూడగా మందసము వారికి కనబడెను. దానిని చూచి వారు సంతోషించిరి. ఆ బండి బెత్షెమెషు వాడైన యెహోషువ యొక్క పొలములోనికి వచ్చి అక్కడున్న ఆ ఒక పెద్ద రాతి దగ్గర నిలువగా వారు బండి యొక్క కర్రలను చీల్చి ఆవులను యెహోవాకు దహనబలిగా అర్పించిరి. లేవీయులు యెహోవా మందసమును బంగారపు వస్తువులు గల ఆ చిన్న పెట్టెను దించి ఆ పెద్ద రాతి మీద ఉంచగా ఆ దినమున బెత్షెమెషు వారు యెహోవాకు దహన బలులను అర్పించి బలులను వధించిరి. ఫిలిష్తీయుల సర్దారులు 5 అంతవరకు చూచి నాడే ఎక్రోనుకు తిరిగి వెళ్ళిరి. అపరాధార్థమైన అర్పణగా ఫిలిష్తీయులు చెల్లించిన బంగారపు గడ్డలు ఏవనగా, అష్డోదు వారి నిమిత్తం 1, గాజా వారి నిమిత్తం 1, అష్కెలోను వారి నిమిత్తం 1, గాతు వారి నిమిత్తం 1, ఎక్రోను వారి నిమిత్తం 1, ప్రాకారం గల పట్టణముల వారేమి పొలములోని గ్రామముల వారేమి ఫిలిష్తీయుల 5 సర్దారుల పట్టణములన్నింటి లెక్క చొప్పున బంగారపు పందికొక్కులను అర్పించిరి. వారు యెహోవా మందసమును దింపిన పెద్ద రాయి దీనికి సాక్ష్యము. నేటి వరకు ఆ రాయి బెత్షెమెషు వాడైన యెహోషువ యొక్క పొలములో ఉన్నది. బెత్షెమెషు వారు యెహోవా మందసమును తెరిచి చూడగా దేవుడు వారిని హతము చేసి ఆ జనులలో 70,070 మందిని మొత్తెను. యెహోవా గొప్ప దెబ్బతో అనేకులను మొత్తగా జనులు దుఃఖాక్రాంతులైరి. అప్పుడు బెత్షెమెషు వారు, పరిశుద్ధ దేవుడైన యెహోవా సన్నిధిని ఎవరు నిలువగలరు? మన యొద్ద నుండి ఆయన ఎవరి యొద్దకు పోవలనని చెప్పి కిర్యత్యారీము కాపురస్తులకు దూతలను పంపి ఫిలిష్తీయులు యెహోవా మందసమును మరలా తీసుకొని వచ్చిరి. మీరు వచ్చి మీ దాపునకు దాన్ని తీసుకొని పోవలనని వర్తమానము పంపిరి.